ఎలా ఉన్నాడంటే మీరు చెప్పకండి. ఏ మీరేదో చెప్తారు, నా కొడుకు దిష్టి తగులుతుంది. అడగడం ఎందుకు ఆపడం ఎందుకు? ఆడాలు పుట్టింది అందుకే సార్. కాశీ, సారీ అమ్మా, ఏదో తమాసాగా అన్నాను. సర్లేండి, టైం అవుతుంది, మనం బయలుదేరదాం పదండి. ఒక్క నిమిషం వెంకీ. సుభద్ర, నీ చేత్తో కొడుకు మెడలో వెయ్యి. ఎందుకు నాన్న ఇవన్నీ? మా కొడుక్కి మేం చేయకపోతే ఇంకెవరు చేస్తారు? రేయ్, ఈ బడిపంతులకి బలరాముడంత స్థాయి లేకపోయినా ఉన్నంతలో మంచిదే చేయించాడు. లవ్ యూ నాన్న. లవ్ యూ అమ్మా. చిన్న వయసులో అనురాగంతో, ఒక వయసు వరకు ప్రేమతో, ఒక వయసు దాటాక బాధ్యతతో చూసే తల్లిదండ్రులను చూశాను, కానీ కొడుకే లోకంగా బతికే తల్లిదండ్రుల్ని మిమ్మల్నే చూస్తున్నాను. నువ్వు మా బంగారానివి నాన్నా. మేనేజర్ గారు, మండపానికి టైం అవుతుందండి. సరే సర్లే, మీరు బయలుదేరండి. ఏమన్నా? మీరు బయలుదేరండి అన్నాను. మేం బయలుదేరటం ఏంటి? అందరం కలిసే కదా వెళ్ళాలి. అందరం కలవాలనే ఆలోచన మనకున్నట్టు మీ మావయ్యకి లేదు. ఎప్పటికీ ఆ ఆలోచన రాదు. మీరు రాకుండా నేను ఎలా వెళ్తాను? అందరి తల్లిదండ్రుల్లా మీ పెళ్లిని చూసే అదృష్టం మాకు లేదు. పద్మావతి తండ్రితో అంతలా పోరాడి అతని సగౌరవంగా ఇంట్లోకి వచ్చేటట్టు చేసింది. మీరు కళ్యాణ మండపానికి రానంటారేంటి? అది కాదు వెంకీ. మా రెండు కుటుంబాలని కలపాలన్నంతవరకే నేను ఆలోచించాను, కానీ మధ్యలో వచ్చిపోయే పండగలను మీరు కూడా మావయ్య వాళ్ళతో కలిసి జరుపుకోవాలని నేను ఆలోచించలేకపోయాను. ఆ ఆలోచన పద్మావతికి వచ్చింది. నా బాధ్యతను తన బాధ్యతగా తీసుకుంది. పెళ్లికి సంబంధించిన ప్రతి తంతుని మీరు దగ్గరుండి కల్లారా చూడాలని చాలా చేసింది. ఇప్పుడు రానంటే ఎలా? ఇప్పటి వరకు మీరు కోల్పోయింది చాలు. గోడ చట్టం బిందులు బోర్లించి వాటి పైనుంచి ఆశగా చూసే నీ పాటలు ఇంకా చాలమ్మా. నీ కష్టాలన్నిటికీ మా పెళ్ళే ముగింపు కాబోతుంది. కాదనకుండా రండి. మేనేజర్ గారు చెప్పింది కరెక్టే కదండి. సప్త సముద్రాలు ఇది మురికి కాలువలో మునిగిపోయినట్టు ఇంతదాకా తెచ్చుకుని చివర్లో సమస్యలు తెచ్చుకోవడం ఎందుకా అని. 14 ఏళ్ల తర్వాత అడవుల నుంచి తిరిగొచ్చిన రాముడికి అయోధ్యలో పట్టాభిషేకం జరిగింది. ఈరోజు మీ రాముడికి కళ్యాణ మండపంలో జరగబోయేది కూడా అలాంటి పట్టాభిషేకమే. అది మీరు కళ్ళారా చూడరా? మీరు కళ్ళకంది నెరవేరుతుంటే చూసి ఆనందించరా? చెప్పేది విను నాన్నా. నే విన్నమ్మా. కాశీ సార్, బండి తీయాలా? అంతే. పదండి పదండి.